ఇప్పుడు మా హరీష్ అన్న దగ్గరకు వచ్చినా దాన్ని ఏం వచ్చి ఉన్న మనోడు పెట్టగానే ఆడైపోయింది. 2016 మోడల్ బండి అయితే పర్ఫెక్ట్ ఉంది. నార్మల్గా ఇప్పుడు నడిచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే నడిపించిన బండి. ఇదో ఇదో అట్లే పట్టుకోని అటెల్లా చూస్తా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ వ్లాగ్స్. మనమైతే ఈ ట్రిప్ ఢిల్లీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది అయితే ఇవాళకి రెండో రోజు. మనం నైట్ బయలుదేరాం అక్కడి నుంచి 12ంటికి ఇలా వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు దగ్గర కరీంనగర్ దాకా అయితే అమ్మ అటు టాటా కొంచెం కూడా బాధ్యత లేదు. బండి వెనకాల అరణ కొట్టుకుంటూనే వస్తున్నా చూడు, సడన్ గా చెప్పేశాడు. కొద్దిగానే ఉండాలా. ఇప్పుడు ఈ టైము 8:30 అవుతుంది. స్కూల్ బస్సులు వెళ్ళే టైము. ఆ బస్సులు ఆడమని వస్తూనే ఉన్నాయి పక్క బండి నుంచి. ఆ రోడ్డు మీద ఆపేసింది అన్న అయితే. అంత పని అయిందిగా మాట్లాడతా. సో నైట్ నుంచి అయితే నడుపుకుంటూనే వస్తున్నా. మనకైతే హరీష్ అన్నని కలిసేది ఉన్నది. ఇవాళ హరీష్ అన్నని కలిసి మాట్లాడి, ఎందుకంటే మైక్ల విషయం ఏందో హరీష్ అన్నని కనుక్కోవాలా. హరీష్ అన్నని కలిసేసి మనోడైతే బెంగళూరు వెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు. కొద్దిగా అర్జెంట్ నా కోసం ఉండన్నా అని చెప్పి కొద్దిగా బతిలాడినా. ఎందుకంటే ఆ మైకులు నాకు సరిగా తెలియట్లా. వాళ్ళైతే సీనియర్లు కదా, ఎప్పటి నుంచో ఆ మైకులు వాడుతున్నారు. మన వాళ్ళు కూడా సబ్స్క్రైబర్లు చాలా మంది అంటున్నారు, ఎందుకంటే బ్రదర్ ఆ మైకులు సరిగా వాయిస్ సరిగా లేదు అని చెప్పేసి. నాకు కూడా ఎన్ని రోజులన్నా మైకులు మెయింటైన్ చేయడం. అందుకే హరీష్ అన్నకు ఆగమని చెప్పి తీసుకున్న మొత్తానికి. అయితే తీసుకోకపోతే అది వేరు, కానీ అది తీసుకున్నా కూడా అవి పని చేయట్లా. అంటే పని చేస్తున్నాయి కానీ నాకు అవి ఎలా పని చేస్తున్నాయో వాటి సెట్టింగ్ నడిపించడం రాట్లా. మనోడు ఒకసారి కలిసి అది చూపిస్తే బాగుండు అని చెప్పేసి నా ఆలోచన వచ్చింది. సో హరీష్ అన్నని అయితే కలుద్దాం, కలిసేసి అట్లే బండి కూడా ఒకసారి చూపిద్దాం. మనోడైతే నా బండి చూడలేదు, చూపించేసి ఒకసారి 2 కిలోమీటర్లు నడపమని చెప్పేసి అని బండి మనోడితో అరౌండ్ తిప్పి చూపిద్దామని చెప్పి ఆలోచన ఉన్నది. హరీష్ అన్నకి అయితే కలిసి ఇక ఈ పనులన్నీ చేపించేద్దాం ఇప్పుడైతే. తాడైతే లూజ్ అయిపోయింది మొత్తానికి. మన ముందు చాలా బండ్లు వెళ్ళిపోతున్నాయి కానీ వాళ్ళే కూడా లూజ్ అయినాయి. కానీ వాళ్ళేమో సైడ్కు ఆంగ్లేర్లు ఉన్నాయి, మనకు ఆంగ్లేర్లు లేకపోయా. ఏమాత్రం లూజ్ అయినా కానీ ఒరిగిపోతాయి. ఇవి ఒరిగిపోయినాయంటే ట్రైలు పగిలిపోతాయంట. ట్రైలు పగిలిపోతే ఆ పార్టీ గోల చేస్తాడు, కిరాయి కట్టింగ్లు అది ఇది. అంత రిస్క్ అనవసరం. ఇక బండ్లు ఎట్లాగో ముగ్గురం ఉన్నాం, మనకు టైం కూడా చాలా ఉన్నది అసలు. ఎందుకంటే బుధవారం నైట్ పెట్టాలి బండి. నిమ్మలంగా పోయినా కూడా బాగానే ఉంటుంది, అంత ఆత్రం అవసరం లేదు. ఎందుకంటే దారిలో ఏదైనా జరిగిన తర్వాత మనకి చేతి కాళ్ళాక ఆకులు పట్టుకునేంత పరిస్థితి అయిపోద్ది మనకైతే. ఇక్కడైతే ప్లేస్ మంచిగా ఉన్నది పెట్టుకోవడానికి. చుట్టుపక్కల బంకు, పార్కింగ్ బల్ల కోసం పెట్టినట్టున్నది. ఇక ఈ చిక్కాలన్నీ మొత్తం లూజ్ చేసేయాలా. లూజ్ చేసి కత్తర్లు కూడా లూజ్ చేయాలా. ఆ మొలతాళ్ళు కిందోటి పైన ఉన్నది అవన్నీ లూజ్ చేసి మళ్ళీ తాడు తీసుకెళ్ళి యథావిధిగా క్యాబిన్ మీద చుట్టి స్టార్టింగ్ నుంచి లాక్కుంటూ రావాలి. ఇక అట్లే పట్టుకోని అటెల్లా చూస్తా. లాగనా ఆగాలి శివ, ఒక్క నిమిషం. తాడు అదే వచ్చినంత రాని. నువ్వు అక్కడ గుంజినావు కదా, ఆ గుంజిన తాడు గుంజి పట్టుకో. రైట్. తాడు బాగా అంటే బాగా లూజ్ అయిపోయింది. ఇక పోయిన ట్రిప్ అయితే గుజరాత్ పోయిన ట్రిప్ దీనికంటే హైట్ వచ్చింది. మహారాష్ట్ర బార్డర్ పోయి రాకుండా తాడది. అక్కడ ఒక్క కాడ లాక్కున్నామంటే కరెక్ట్గా సెట్ అయినట్టు. ఇదే సరిగా సెట్గా. సో ఒక్క నిమిషం. రైట్. ఓకే, తాడు చేతులకే ఫుల్గా లూజ్ అవుతుంది. మన వాళ్ళు సరైన పని చేయాలా.
ఇక లూజోలకు ఇంకా అది గుజరాత్ రూటు సూచనగా ఎట్లుండదో మరి ఉన్నది రోడ్డు. ఇదన్నా జర పర్లా టాప్ అండ్ టాప్ రోడ్ ఇది. వరంగల్ వచ్చేవరకే లూజ్ అయిపోయింది. ఈ క్రాస్ అంతా ఉడగొట్టాలంటే మినిమం అరగంట పడుతుంది. ఓకే రైట్. సాగర్ ఓకే రైట్. ఇక ఇక ఓకే. లూజ్గా నీకు లూజా నీకు తొక్కి పట్టుకో దాని కింద కాలు కింద. తాడైతే ఫుల్గా టైట్ చేసిన, మొత్తానికి నడుం పడిపోయింది తాళ్ళు లాగే వరకు. మనోడికి అయితే శివాకి అయితే బండి ఇచ్చేసిన. అయితే శివ అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది కదా, చెప్పినగా పోయిన కింద వీడియోలో పరిచయం చేసిన కదా. మనోడికి అయితే బండి ఇచ్చేసిన. ముందైతే హరీష్ అన్న అయితే కలిసేది ఉన్నది, అక్కడ దాకా నడుపు అని చెప్పేసి అన్న. ఎందుకంటే మనోడు డ్రైవింగ్ అనేది ఎప్పుడు నేను చూడలేదు కదా, మరి అలాంటప్పుడు డే టైంలోనే చూడాలి, ఒక 20 కిలోమీటర్లు అయితే నడుపు అని చెప్పేసి అని. ఇది కనుక నాకు నచ్చితే తర్వాత నైట్ పూట బండి ఇద్దామని చెప్పేసి ఆలోచన కొద్ది అయితే బండి ఇచ్చేసిన. నేనైతే పక్క బండి లెఫ్ట్ సైడ్ కూర్చున్నా. వెళ్ళి హరీష్ అన్న అయితే కలిసేది ఉన్నది. హరీష్ అన్నని కలిసి ఆ మైక్ల సంగతి ఏందో చూసుకుంటే పని అయిపోద్ది. హరీష్ అన్న దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత మనోడైతే ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మనోడైతే వచ్చేసాడు. మనోడైతే బాగా టాలెంటెడ్, ఎందుకంటే బాగా చదువుకున్నాడు. మైకుల గురించి ఏది కానీ ఫోన్లో సెట్టింగ్లు గిట్టింగ్లు అన్ని పర్ఫెక్ట్గా అయితే మనోడికి తెలుసు. మైకులు అయితే చూపించేసిన. అన్నకి ఇట్లా సంగతి అని చెప్పేసి మైకుల గురించి చెప్పిన. మనకైతే ఫోన్ మైకులతో పాటు 3 పిన్నులు అయితే వచ్చేసినాయి. దాంట్లో ఒక్క పిన్ను కూడా మన ఐఫోన్కి అయితే సెట్ అయ్యేలాగా లేదు, ఎందుకంటే అన్న కూడా వాడేది కూడా ఐఫోనే. ఆ కనెక్టర్ వచ్చేసి 3500 రూపాయల ఛార్జ్ అంటది. ఇక అంత పెట్టుబడి అన్న నీ దగ్గర మా కనెక్టర్ అయితే నాకు ఇచ్చేయన్న, తర్వాత నువ్వు ఇక్కడ వరంగల్లో దొరుకుద్ది కదా అని చెప్పేసి అన్న. లేదు నేను బెంగళూరు వెళ్తున్నా అర్జెంట్, నాకు కూడా షూట్ ఉంది అని చెప్పేసి అంటే సరేనా అని చెప్పిచ్చేసిన. మనోడైతే నీట్గా అయితే దాన్ని సెట్టింగ్ చేసిండు. అయితే ఆ కనెక్టర్ తోడు అయితే మన మైకులు అయితే పనిచేస్తాయి, కానీ కనెక్టర్ అయితే మనకి ఇవ్వలేదు. మన కనెక్టర్ అయితే మనోడు చెప్పాడు, మీరు ఎట్లాగో ఢిల్లీ వెళ్తున్నారు కదా, ఢిల్లీ మార్కెట్లో చాలా చౌకగా చీప్గా అయితే దొరుకుతుంది, అక్కడ కొనుక్కోండి, మన దగ్గర అయితే రేట్ ఎక్కువ అని చెప్పి మంచి సజెషన్ అయితే ఇచ్చిండు. మైకులు అయితే చెక్ చేస్తున్నాడు. మైకులు ఎలాంటి ప్రాబ్లం లేదు, పెట్టిన రూపాయి అయితే నష్టపోలేదు. ప్రతి ఒక్కటైతే బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కనెక్టర్ ఒకటి మంచిది కొనుక్కుంటే సరిపోద్ది అని చెప్పేసి అని 1-2 సార్లు 3 ఫోన్లు మార్చాడు. ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టాడు, నా ఐఫోన్ పెట్టాడు, హరీష్ అన్న దగ్గర ఉన్న ఫోన్కి పెట్టాడు. మైకులు అయితే పర్ఫెక్ట్, అనడానికి మాటే లేదు, బాగుంది అని చెప్పేసి అన్న. ఇక హరీష్ అన్నకైతే చుట్టూ తిరిగి బండి అయితే చూపించేసిన. బాగుంది బండి అన్నాడు. టైర్లు అయితే లిఫ్ట్ టైర్లు కొద్దిగా వాంటింగ్ అని చెప్పేసి అన్నాడు. అన్న కొద్దిగా బండి కొద్దిగా నడపన్న, నా బండి కొద్దిగా దూరం అని చెప్పేసి మనోడికి అయితే రిక్వెస్ట్ చేసిన.
దా సాగర్ లోపలికి వచ్చి లేదరా అదన్నా పక్కన బటను 16 మోడల్ అన్నా. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే హరీష్ అని కలిసినాం. ఆ మైకుల గురించి అయితే పెద్ద టెన్షన్ అయిపోయింది నాకు. అది నాకు ఏంటంటే మైక్ కనెక్టర్ పనికి రాక నేను మైకుల మీదనే అనుమానపడ్డా. ఇక కొంచెం కోపం కూడా వచ్చింది మైకుల మీద. అది పడేసి టైర్ కింద పెట్టేద్దామని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే 2 ట్రిప్పులు అది బండ్లోనే పెట్టుకున్నా. 11,000 కాస్ట్ పెట్టి ఆ డబ్బులు ఉన్నా కూడా డీజిల్కో లేకపోతే మన పట్టాకో మనం లోడ్ వేసుకుపోయినప్పుడు అయితే సరుకు కూడా తడిచిపోయింది. ఆ డబ్బులు కనుక చేతిలో ఉంటే రబ్బర్ పట్ట అప్పుడే కొనేసేవాడిని. అంత పని అయిపోయింది. అది తీసుకొచ్చి 2 ట్రిప్పులు బండ్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు మా హరీష్ అన్న దగ్గరకు వచ్చినా దాన్ని ఏంలా వచ్చి ఉన్న మనలు పెట్టగానే ఆలైపోయింది. మనకు అప్పుడప్పుడు అయితే ఉంటుంది చూసారా, మన బండి దారిలో ఏదైనా పని పెడతా ఉంటుంది. మెకానిక్ దగ్గరికి వెళ్ళగానే పని చూపించేది, అది బాగానే ఉంటుంది. ఆ టైప్లో అయిపోయింది. ఇప్పుడు హరీష్ అన్న దగ్గరికి వచ్చేవారికి మైకులు బాగానే ఉన్నాయి. మనోడు వచ్చాడు, కరెక్ట్గా పెట్టాడు, మాట్లాడాడు, ఓకే పర్ఫెక్ట్. బండి చూపిద్దామని చెప్పేసి చెప్పిన అన్న బండి ఒకసారి చూడన్నా అని చెప్పేసి హరీష్ అన్న చెప్పిన. మనోడు అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తాడు. 2016 నాకు ఎంతనా 15,25 పడిందన్నా. 15,25 15,25,000 ఇన్సూరెన్స్ వాంటింగ్ అన్న. ఇన్సూరెన్స్ డిసెంబర్ 14 ఉన్నది. నేషనల్ పర్మిట్ వచ్చేసి ఎప్పుడో జనవరి 16 ఉన్నది. అయిపోయిందన్నా. అన్న అయితే నా కోసం నిన్న 2 రోజుల కింద ఫోన్ చేసిన. బెంగళూరు వెళ్ళాల్సి ఉన్నది మనవాడికైతే. ఇక నేను ఆగన్నా, నా కోసం ఆగన్నా, ఇది ఏందో చేసిపోయినా నాకు, లేకపోతే పగల కూడా మైకులో అని చెప్పేసి అన్న. ఆగారిగా పొద్దున్నే ఫోన్ చేసిన. రాగానే వచ్చేసారు. వచ్చేసి ఇది మైక్ సెట్టింగ్ అని చెప్పి చూపించారు. సో మొదటిసారి హరీష్ అన్న అయితే కలవడం. అయితే హరీష్ అన్నని కలవడం ఎక్కడ అంటే, ఇంతకుముందు నేను ఫస్ట్ టైము మన ఏదంటే లడ్డు అన్న ఫంక్షన్ అని చూసారా, లారీ ఫంక్షన్. ఆ రోజు కలవాల్సింది నేను, మేము అందరం కలిసి. అక్కడ నాకు కాలు బాగాలేక ఇరిగిపోయి అప్పుడు బెడ్ మీద ఉన్నాను కదా, అప్పుడు కలవలేకపోయినా. బాగుందనా? స్టీరింగ్ ఏమైనా ఆయిల్ అయిపోయినట్టుగా ఏమైనా తేడా కొడుతుందనా? నాకు పోతుంటే గర్ర గర్ర ఆయిల్. అవును, నేను అదే అనుకుంటున్నాను. ఆయిల్ అయిపోతే ఎట్లా గర్ర అని కోసుకుంటూ పోతుందో అట్లా వస్తుంది. అది కూడా లోన్లో ఎంటీలు రావట్లా. అప్పుడు హార్డ్ అయితే కదా. అవును, నేను అదే అనుకున్నా. ఫ్రంట్ లోడ్ పడ్డప్పుడు చాలా బండి ఎట్లుందా మా వాళ్ళకి కూడా చెప్పన్నా. బాగుంది బండి. 2016 మోడల్. 2016 మోడల్ బండి అయితే పర్ఫెక్ట్ ఉంది. నార్మల్గా ఇప్పుడు నడిచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే నడిపించిన బండి అయితే ఫుల్ కండిషన్, టాప్ అండ్ టాప్లో అసలు మామూలుగా లేదు. ఢిల్లీ వెళ్తుంది బండి. ఇక ఢిల్లీ అంటే ఇక 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పడుతుంది. నిమ్మలంగా ఆపుకుంటూ వెళ్తారు. ఇద్దరు నడుపుతారా? మనం నడుపుతారా? 3 రోజులు పడుతుంది ఇక నిమ్మలంగా. ఓకే, బుధవారం అర్ధరాత్రి. ఓ నేను చాలా టైం ఉంది. నిమ్మలంగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు. వంట చేసుకొని. కానీ బండి అయితే ఫుల్ మంచి కండిషన్లో ఉంది. బండి చాలా బాగుంది. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకేనా? మొత్తానికైతే మంచిర్యాల అనేది దాటినాం. మంచిర్యాల దాటిన తర్వాత సీనియర్ డ్రైవర్ అనేది ముందు ఫోన్ చేసిండు. ఇట్లా అవుటర్ రింగ్ లాగా నీకు అడ్డంగా ఒక బ్రిడ్జి వచ్చింది. ఆ బ్రిడ్జి దాటిన తర్వాత యూటర్న్ చేసుకొని ఆ బ్రిడ్జి పైకి అయితే ఎక్కాలి అని చెప్పేసి అన్నాడు. అక్కడ నుంచి ఒకటే రోడ్డు వాంకిటి బార్డర్ దాకా అని చెప్పేసి అన్నాడు. ఆ రోడ్డు గుండా అయితే మనం సాగిపోతున్నాం. రోడ్లు నిజంగా ఏమన్నా రోడ్లు ఉన్నాయంటే సూపర్ అంటే సూపర్ రోడ్లు. ఎందుకంటే నేను కరీంనగర్లో బండి నడిపినప్పుడు ఈ రోడ్లన్నీ తిరిగిన. అయినా కానీ దగ్గర 8 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు కరీంనగర్ వదిలేసి.
చాలా వరకు రోడ్లు చాలా పెద్దగా అయిపోయినాయి, బైపాస్లు అయిపోయినాయి, ఇలాంటి బ్రిడ్జిలు కట్టిల్లు. నెంబర్ 1 అంటే నెంబర్ 1 రోడ్ అయితే వేసిల్లు. అహ్మదాబాద్ రూట్ కంటే ఈ రూట్ అయితే చాలా బెటర్. ఎందుకంటే బండి ఇలా ఈ రోడ్ అయితే వీళ్ళు ఎక్కడ ఉంటే మాత్రం బండి మైలేజ్ అయితే ఖచ్చితంగా పెరుగుద్ది. అయితే ఢిల్లీ ఖర్చు ఎక్కువ అని చెప్పేసి అని చాలామంది అన్నారు. ఎందుకంటే బండికి ఢిల్లీ లోడ్ పెట్టే ముందు అయితే ఢిల్లీ ఎందుకు అని చెప్పేసి అని వద్దు అని చాలామంది అన్నారు. ఒకసారి వెళ్ళొస్తే చూద్దాం మరి ఖర్చు ఎంత, ఏం మిగులుతుంది, ఎంత ఖర్చు ఉంటుంది అని చెప్పేసి అని. అది మన కళ్ళతో మనం చూస్తే కానీ బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. అందుకే ఈ ట్రిప్ అయితే ఢిల్లీ పెట్టేసిన. ఒకసారి అయితే ఇప్పటికే చాలా ఖర్చు అనిపిస్తుంది. ఎందుకంటే బార్డర్లు అనేవి చాలా ఉంటాయంట. మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఎంపీ, యూపీ, అది ఇది ఇంకా చాలా బార్డర్లు ఉంటాయంట. అక్కడ బీభత్సంగా వేయాల్సి ఉంటుందంట. సరే ముందైతే రోడ్ అయితే మంచిగున్నది. ఆ రోడ్డుతో చూసుకుంటే ఈ రోడ్ అయితే చాలా నెంబర్ 1. చాలా బాగా నచ్చింది నాకైతే రోడ్లు. మన వాంకిడి బార్డర్ దాకా గిట్లే ఉంటాయంట రోడ్డు. టాప్ టు టాప్ వెళ్ళిపోవచ్చు. వాంకిడి దాటక కూడా మొత్తం హైవే టు హైవే అంట. ఎక్కడ రోడ్ అనేది పాడైపోలేదు అని చెప్పేసి అన్నారు. మనకు బోర్డు అయితే కనబడుతుంది మందమర్రి, బెల్లంపల్లి అని చెప్పేసి అని. ఇటు నుంచి ఆసిఫాబాద్ తిన్నగా వెళ్ళిపోవచ్చు. ఇదంతా తిరిగిన రోడ్డే. అప్పుడంతా డబల్ రోడ్ ఉండేది, ఇప్పుడైతే పెద్దగా అయిపోయింది రోడ్. ఇక సరే జాయికి వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. ఇక ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి చంద్రాపూర్ దాటినాం. చంద్రాపూర్ దాటి 30 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. అయితే మైకులు అనేది పాడైపోయినాయి. టైం వచ్చేసి 9-10 మధ్యలో అవుతుంది. ఆ మనోడికి అయితే బండి ఇచ్చేసిన శివాకి. మనోడు బండి నడుపుతున్నాడు. ఇక నాకైతే ఒక 4 గంటల బ్రష్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి పడుకుంటే నాగపూర్ బైపాస్ ఎక్కేదాకా మనకు ఫ్రీ అన్నమాట ఇక్కడ నుంచి. ఇక సరే పడుకుందాం. వీడియో అయితే ఇద్దరితోని క్లోజ్ చేస్తున్నా. ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోలో అయితే చాలా మందికి అయితే స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. సో హరీష్ అన్న కూడా కలిసిన ఇవాళ చాలా సంతోషంగా అనిపించింది. మైకులు మనోడు సెట్ చేసింది కానీ మనోడు ఉన్నప్పుడు బాగా పనిచేసినాయి. మనోడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పని చేయడం అయితే మానేసినాయి. సో వాటి సంగతి ఏంటో పొద్దున్న చూద్దాం. లేదంటే ఎట్లాగో మనం ఢిల్లీ వెళ్తున్నాం కదా, ఆ ఢిల్లీ మార్కెట్లో కూడా మనకు కావాల్సిన కనెక్టర్ అది దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఉంటా మరి. గుడ్ నైట్. ఇక